ఓకే. హాయ్ అందరికీ. ఫైనల్లీ రాన్ అయితే అయిపోయింది. ఈరోజు స్టార్టింగ్‌లోనే మనకి ట్రిపుల్ హెచ్ వచ్చినారు. సో, ట్రిపుల్ హెచ్ రింగ్‌లోకొచ్చి ఏమన్నారంటే, నేనిక్కడికొచ్చింది ఎందుకంటే, ఫ్యాన్స్‌కి థాంక్స్ చెప్పడానికి, మీకు థాంక్స్ చెప్పడానికి నేనిక్కడికొచ్చినానని మన ట్రిపుల్ హెచ్ అయితే అన్నారు. అండ్ దాని తర్వాత రెసల్‌మేనియా 40 డే 1లో కూడా నేనొచ్చినాను. సో, నేనేం చెప్పినాను, ఒక న్యూ ఎరా స్టార్ట్ కాబోతుందని చెప్పినానని మన ట్రిపుల్ హెచ్ అన్నారు. అండ్ అంతేకాదు బిగ్గెస్ట్ రెసల్‌మేనియా ఆఫ్ ఆల్ టైమ్ జరిగింది. సో, దీన్ని మీరు ఎంతో సక్సెస్ చేసినారు. సో, దానికి మీకు చాలా చాలా థాంక్స్. సో, ఇప్పుడు మనం ఒక పర్సన్‌కి వెల్కమ్ చెప్దామని ట్రిపుల్ హెచ్ అంటారు. సో, అప్పుడే ట్రిపుల్ హెచ్ చెప్తారు. సో, వెల్కమ్ టు న్యూ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ అని. సో, అప్పుడే కోడీ రోడ్స్ అయితే వస్తారు. సో, కోడీ రోడ్స్ ఫైనల్లీ రింగ్‌లోకొచ్చి ఆ ఛాంపియన్‌షిప్‌ని అన్‌డిస్ప్యూటెడ్ ఛాంపియన్‌షిప్‌ని ఫ్యాన్స్‌కి చూపిస్తారు. అండ్ మన ట్రిపుల్ హెచ్‌తో చేయగలుగుతారు. అండ్ దాని తర్వాత ట్రిపుల్ హెచ్ చెప్తారు. సో, ట్రిపుల్ హెచ్ ఏమంటారంటే, సో, నీకు చాలా మంచి మూమెంట్ ఉంది. అంటే నాకు కొన్ని అవర్స్ బ్యాక్ ఫోన్ కాల్ అయితే వచ్చింది. సో, నీకోసం ఒక స్పెషల్ మూమెంట్ ఉంది. సో, ఆ వీడియో నీకు చూపిస్తానని అండ్ నువ్వు నీ ఫ్యాన్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తావు, ఫీల్ అవుతావని మన కోడీ రోడ్స్‌కి ట్రిపుల్ హెచ్ చెప్తారు. అండ్ దాని తర్వాత ఆ వీడియోని అయితే చూపిస్తారు. సో, ఈ వీడియోలో ఏముందంటే, సో, మన కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూఈకి రిటర్న్ చేసినప్పటి నుండి తన ఫినిష్ ద స్టోరీని ఏ విధంగా ఫినిష్ చేసినారో ఆ వీడియోలోనైతే మొత్తం ఉంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత కోడీ రోడ్స్ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయినారు. మన కోడీ రోడ్స్ ట్రిపుల్ హెచ్‌కి హగ్ తీసుకున్నారు. సో, చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయినారు. అండ్ దాని తర్వాత ట్రిపుల్ హెచ్ వెళ్ళిపోయినారు. రింగ్ దిగి బయటకు వెళ్ళిపోయినారు. అండ్ రింగ్‌లో కోడీ రోడ్స్ మాత్రమే ఉంటారు. సో, కోడీ రోడ్స్ ఆ టైటిల్‌ని రింగ్‌లో పెట్టి సో, ఆ టైటిల్‌కి ముద్దు పెడతారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటారు. సో, కోడీ రోడ్స్ ఏమంటారు, సో, ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామని ఫ్యాన్స్‌తో అంటారు. సో, ఏం మాట్లాడుకోవాలో నాకు తెలుసు. సో, ఫైనల్లీ నేను అన్‌డిస్ప్యూటెడ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాను. సో, నేను రెసల్‌మేనియాలో రిటర్న్ చేసినాను. అండ్ దాని తర్వాత రాలో నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. సో, నా స్టోరీని ఫినిష్ చేయాలి, నా డ్యాడీ కలని నెరవేర్చాలి. అండ్ నేను ఒక గోల్‌ని సెట్ చేసుకున్నాను. అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలని, వరల్డ్ టైటిల్‌ని విన్ అవ్వాలని గోల్ పెట్టుకున్నాను. సో, ఫైనల్లీ రెసల్‌మేనియా 40లో ఆ గోల్‌ని నేను రీచ్ అయినాను. సో, రోమన్ రీన్స్ మౌంట్ ఎవరెస్ట్‌లో ఉండేవాడు. సో, అతన్ని ఓడిపించి నేను న్యూ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ అయినానని మన కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌కి అక్నాలెడ్జ్ చేసినారు. రోమన్ రీన్స్‌కి రెస్పెక్ట్ అయితే ఇచ్చినారు. సో, కోడీ రోడ్స్ రోమన్ రీన్స్ గురించి ఏమన్నారంటే, సో, 1316 రోజులుగా రోమన్ రీన్స్ ఛాంపియన్‌గా ఉన్నారు. సో, అది మామూలు విషయం ఏం కాదు. సో, అలా ఉండడం చాలా కష్టం. సో, రోమన్ రీన్స్ ఒక బెటర్ ఛాంపియన్, గ్రేట్ ఛాంపియన్. అండ్ అంతేకాదు నేను అతనికి రెస్పెక్ట్ ఇస్తాను, నేను అక్నాలెడ్జ్ చేస్తానని మన కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌కి అన్నారు. అండ్ అంతేకాదు ఈ జనరేషన్‌కి, ఈ మోడర్న్ జనరేషన్‌కి రోమన్ రీన్స్ అవసరం ఎంతో ఉందని మన కోడీ రోడ్సే చెప్పేసినారు. అండ్ దాని తర్వాత ఫైనల్ బాస్ రాక్ అయితే వస్తారు. రాక్ రింగ్‌లోకి వస్తారు. సో, రాక్ రింగ్‌లోకి వచ్చిన తర్వాత ఏమంటారంటే, సో, మాట్లాడడానికి ట్రై చేస్తారు. కాకపోతే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ రాక్‌ని చాలా చాలా భయంకరంగా బూ చేస్తారు. సో, మన డామినిక్ మిస్టీరియో మాట్లాడితే మాట్లాడనివ్వకుండా ఫ్యాన్స్ ఎలా బూ చేస్తారో సేమ్ ఈ విధంగానే రాక్‌ని కూడా ఈరోజు రాలో బూ చేయడం జరిగింది. సో, ఫైనల్‌గా రాక్ అయితే మాట్లాడతారు. రాక్ ఏమంటారంటే, సో, కోడీ రోడ్స్‌కి మనందరం కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. అండ్ మనందరం ఫ్లవర్స్‌తో కోడీ రోడ్స్‌కి వెల్కమ్ చెప్పాలి, కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలని మన రాక్ అంటారు. అండ్ దాని తర్వాత సో, మనందరం ఈ ఈడియట్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలని మళ్ళీ ఒక టైప్‌లో రాక్ అంటారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్‌కి కూడా తిట్టేస్తారు. అండ్ ఈరోజు రాలో మన రాక్‌కి చాలామంది ఫ్యాన్స్ అయితే బూ చేసినారు. చాలా అంటే చాలా బూ చేసినారు ఫ్యాన్స్ అయితే రాక్‌కి. అండ్ దాని తర్వాత మన రాక్ ఏమంటారంటే, మొత్తానికి నువ్వు నీ స్టోరీని అయితే ఫినిష్ చేసినావు. ఈ రింగ్‌లో రోమన్ రీన్స్‌ని ఓడించినావు. 1, 2, 3 పిన్ కౌంట్ చేసి రోమన్ రీన్స్‌ని ఓడించినావు. సో, నీ స్టోరీని అయితే ఫినిష్ చేసినావు. సో, అది చాలా బాగుంది. సో, నీ టైటిల్ కూడా చాలా చాలా బాగుంది. సో, మన ఇద్దరం ఒకసారి టైటిల్ ఎక్స్చేంజ్ చేసుకుందామని మన రాక్ అంటారు కోడీ రోడ్స్‌ని. అండ్ కోడీ రోడ్స్ కూడా ఒక మాట చెప్తారు. అదేంటంటే, నీ దగ్గర ఉన్న టైటిల్ నాకిస్తే నా దగ్గర ఉన్న టైటిల్ నువ్వు తీసుకోవచ్చు అని మన కోడీ రోడ్స్ అయితే చెప్తారు. సో, అప్పుడు రాక్ కూడా ఓకే చెప్తారు. సో, రాక్ దగ్గర ఉన్న టైటిల్ కోడీ రోడ్స్‌కి ఇస్తారు. కోడీ రోడ్స్ దగ్గర ఉన్న టైటిల్ రాక్ తీసుకుంటారు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎవరిదాళ్ళు ఆ టైటిల్‌ని తీసుకుంటారు. అండ్ రాక్ చెప్తారు, సో, మీ డ్యాడీ నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో, మీ డ్యాడీ నాకు హీరో. సో, మీ డ్యాడీ అండ్ నా డ్యాడీ కలిసి ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కలిసి తిరిగినారు. వాళ్ళిద్దరు కలిసి పార్టీస్ చేసుకున్నారు. సో, వాళ్ళిద్దరు నిజంగా మంచి ఫ్రెండ్స్ అని మన రాక్ చెప్పినారు. అండ్ దాని తర్వాత
అండ్ నేను ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుంటాను, సో నేను ఇప్పుడు బ్రేక్ తీసుకుంటున్నానని మన రాక్ చెప్తారు. అండ్ అప్పుడు ఫ్యాన్స్ ఏమంటారంటే గుడ్ బై రాక్ అని అంటారు. సో నిజంగా ఫ్యాన్స్ అయితే చాలా బూజ్ చేస్తారు రాక్కి. అండ్ వెళ్ళే ముందు నీకు ఒకటి చెప్పాలి కోడీ రోడ్స్. సో అదేంటంటే, సో ఇప్పుడు నీ స్టోరీ అండ్ రోమన్ రైన్స్ స్టోరీ ఫినిష్ అయిపోయింది. సో మీ ఇద్దరి మధ్య స్టోరీ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మన ఇద్దరు స్టోరీ బిగిన్ అవుతుందని రాక్ చెప్పినారు. అండ్ నెక్స్ట్ రాక్ రింగ్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు సో మన రాక్ జేబులో చేయబెట్టి ఏదో తీస్తారు. సో అది కోడీ రోడ్స్ చేతిలో పెడతారు. సో అది ఏందో మనకి కనిపించదు అండ్ కెమెరా యాంగిల్ కూడా ఆ చేయి దగ్గరికి వెళ్ళదు. సో అదేందో నువ్వు ఇప్పుడు చూపించకు, నువ్వు బయటకు వెళ్ళి నీ రూమ్లోకి వెళ్ళి అది చూడని మన రాక్ కోడీ రోడ్స్కి చెప్తారు. అండ్ నెక్స్ట్ రాక్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ షిన్స్కే నాకమోరా వర్సెస్ ఇల్జర్ డ్రాగునోవ్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. సో NXT సూపర్ స్టార్ NXT ఛాంపియన్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్లో ఈజీగా ఇల్జర్ డ్రాగునోవ్ అయితే విన్ అయినారు. సో మనకి తొందరలో డ్రాఫ్ట్ అయితే ఉంది. April 26th అండ్ April 29th స్మాక్ డౌన్ అండ్ రాలో డ్రాఫ్ట్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రింగ్లోకి ఫిన్ బ్యాలర్ అండ్ JD అండ్ డామినిక్ మిస్టీరియో అయితే వస్తారు. సో మన ఫిన్ బ్యాలర్ అంటారు, సో WrestleMania 40లో మన డేమియన్ ప్రీస్ట్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ని విన్ అయినారు. అండ్ మన రియా రిప్లీ కూడా బెక్కీ లించ్ని చిత్తుగా ఓడించి స్టిల్ WWE ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్గానే ఉందని మన ఫిన్ బ్యాలర్ చెప్తారు. అండ్ దాని తర్వాత డామినిక్ మిస్టీరియో సో మన రియా రిప్లీకి వెల్కమ్ చెప్తారు. సో అప్పుడు రియా రిప్లీ అయితే వస్తుంది. సో రియా రిప్లీ రింగ్లోకి వచ్చిన తర్వాత ఏమంటుందంటే, WrestleMania 40లో జడ్జ్మెంట్ డేలో 2 గుడ్ థింగ్స్ జరిగినాయి. సో అదేంటంటే రియా రిప్లీ స్టిల్ ఛాంపియన్గానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డేమియన్ ప్రీస్ట్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ని విన్ అయినారని మన రియా రిప్లీ చెప్తుంది. అండ్ నెక్స్ట్ డేమియన్ ప్రీస్ట్ వస్తారు. సో డేమియన్ ప్రీస్ట్కి ఒక న్యూ థీమ్ సాంగ్ అయితే వస్తుంది. సో డేమియన్ ప్రీస్ట్ రింగ్లోకి వస్తారు. రింగ్లోకి వచ్చిన తర్వాత డేమియన్ ప్రీస్ట్ ఏమంటారంటే, సో చూడండి న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మీ ముందు నిల్చున్నారని మన డేమియన్ ప్రీస్ట్ చెప్తారు. రియా రిప్లీ అండ్ డేమియన్ ప్రీస్ట్ ఆ ఛాంపియన్షిప్ని పైకి లాబడతారు. అండ్ అప్పుడే వెనకాల నుండి R-Truth వచ్చి సో ఆ ట్యాగ్ టీమ్ టైటిల్ని కూడా పైకి లాబడతారు మన డేమియన్ ప్రీస్ట్ రియా రిప్లీ లాగానే. సో అప్పుడు వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు, నువ్వెందుకు వచ్చినావు అన్నట్టుగా. అండ్ మన R-Truth చెప్తారు, సో నేను జడ్జ్మెంట్ డే మెంబర్ని, సో జడ్జ్మెంట్ డేకి నేను రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ని తీసుకొచ్చినానని మన R-Truth చెప్తారు. సో నువ్వు జడ్జ్మెంట్ డే మెంబరు కాదని మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ మిజ్ వస్తారు. సో మిజ్ చేయమంటారు అంటే, సో R-Truth నువ్వు ఇట్రా, సో మన ఇద్దరం పార్ట్నర్స్, నువ్వు జడ్జ్మెంట్ డే మెంబరు కాదని మన మిజ్ కూడా చెప్తారు. సో R-Truth మన మిజ్ సైడ్ వస్తారు. అండ్ దాని తర్వాత మిజ్ అండ్ R-Truth ఛాలెంజ్ చేస్తారు జడ్జ్మెంట్ డేకి. సో ఫిన్ బ్యాలర్ అండ్ JD అండ్ డామినిక్ మిస్టీరియో వర్సెస్ నేను అండ్ మిజ్ అండ్ ఇంకొక పార్ట్నర్, అంటే ఆ పార్ట్నర్ మీకు కనిపించరు బట్ అయినా ఫైట్ చేస్తారని మన R-Truth చెప్తారు. సో మన మిజ్ అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. అండ్ జడ్జ్మెంట్ డే చెప్తారు, సో ఇంకొకరు ఉన్నారు, సో మీ ఇద్దరే కదా, సో ఇంకొకరు ఉన్నారని మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ అడుగుతారు. సో అప్పుడు R-Truth చెప్తారు, సో ఇంకొక మెంబర్ ఉన్నారు, సో అతను కూడా ఫైట్ చేస్తారని మన R-Truth చెప్తారు. సో ఫైనల్లీ జడ్జ్మెంట్ డే R-Truthని అండ్ మిజ్ని బయటకు పడేస్తారు. అండ్ వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫిన్ బ్యాలర్ అండ్ JD డామినిక్ మిస్టీరియో వర్సెస్ మిజ్ అండ్ R-Truth మధ్య. సో వీళ్ళ మ్యాచ్ మధ్యలో జాన్ సినా వచ్చి R-Truthకి అండ్ మిజ్కి హెల్ప్ చేస్తారు. సో జాన్ సినా వచ్చిన వెంటనే సో రింగ్ అంటే ట్యాగ్ ఇస్తారు, రింగ్లోకి వస్తారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి నకల్ షఫుల్ కనెక్ట్ చేసి ముగ్గురు కనెక్ట్ చేస్తారు అండ్ కవర్ చేస్తారు. ఈ మ్యాచ్లో జాన్ సినా, మిజ్ అండ్ R-Truth అయితే విన్ అవుతారు. సో ఫైనల్లీ జాన్ సినా మళ్ళీ సర్ప్రైజ్ రిటర్న్ చేసినారు ఈరోజు రాలో. అండ్ నెక్స్ట్ ఇండి హార్ట్వెల్ వర్సెస్ రోక్సాన్ పెరెజ్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో ఈజీగా రోక్సాన్ పెరెజ్ అయితే విన్ అయ్యింది. అండ్ నెక్స్ట్ రింగ్లోకి సామీ జైన్ వస్తారు. సో సామీ జైన్ వచ్చి గుంతర్ గురించి మంచిగా మాట్లాడతారు. సో ఒక గ్రేటెస్ట్ టైటిల్ రీన్ అయితే ఉంది గుంతర్కి, సో దానికి మనందరం రెస్పెక్ట్ ఇవ్వాలని మన సామీ జైన్ చెప్తారు. సో ఫైనల్లీ నేను గుంతర్ని బీట్ చేసినానని మన సామీ జైన్ చెప్తారు. సో ఈరోజు రాలో మనకి ఎవరైతే ఛాంపియన్షిప్ని లాస్ అయినారో ఆ సూపర్ స్టార్స్ గురించి, ఛాంపియన్షిప్ని విన్ అయిన సూపర్ స్టార్స్ మంచిగా మాట్లాడినారు ఈరోజు రాలో. అండ్ దాని తర్వాత లూడ్విగ్ కైజర్ అండ్ జియోవాని విన్సీ వస్తారు మన సామీ జైన్ పైన అటాక్ చేయడానికి. సో సామీ జైన్కి హెల్ప్ చేయడానికి చాడ్ గేబుల్ వస్తారు. అండ్ దాని తర్వాత చాడ్ గేబుల్ అండ్ సామీ జైన్ వర్సెస్ లూడ్విగ్ కైజర్ అండ్ జియోవాని విన్సీ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో మన సామీ జైన్ అండ్ చాడ్ గేబుల్ అయితే విన్ అవుతారు. అండ్ బ్యాక్ స్టేజ్లో రియా రిప్లీ పైన లివ్ మోర్గాన్ అయితే అటాక్ చేస్తుంది. అండ్ అక్కడ నుండి లివ్ మోర్గాన్ వెళ్ళిపోతుంది. డామినిక్ మిస్టీరియో వచ్చి రియా రిప్లీకి హెల్ప్ చేస్తారు. అండ్ అంతేకాదు లాకర్ రూమ్లో మన ఆడమ్ పియర్స్ అండ్ నికోలస్
రాక్ డాటర్ ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు అండ్ అక్కడ ఆండ్రాడే కూడా ఉంటారు. సో ఆండ్రాడే వెళ్ళిపోతారు అండ్ నెక్స్ట్ చెల్సీ గ్రీన్ వస్తుంది. చెల్సీ గ్రీన్ వచ్చి ఏమంటుందంటే నాకు రెస్ల్మేనియా 40లో మ్యాచ్ అయితే లేదు, ఈరోజు నాకు ఒక మంచి మ్యాచ్ని బుక్ చేయను అని మన యాడమ్ పేర్స్కి చెప్తుంది. సో యాడమ్ పేర్స్ అయితే మ్యాచ్ బుక్ చేస్తారు. సో చెల్సీ గ్రీన్ నెక్స్ట్ రింగ్లోకి వస్తుంది అండ్ దాని తర్వాత జేడ్ కార్గిల్ అయితే వస్తుంది. జేడ్ కార్గిల్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. సో జేడ్ కార్గిల్ ఎంట్రీకి ఎంత సమయం పట్టిందో సో చెల్సీ గ్రీన్ని ఓడిపించడానికి అంత సమయం కూడా పట్టలేదు. ఈజీగా జేడ్ కార్గిల్ చెల్సీ గ్రీన్ని ఓడిపించింది. అండ్ నెక్స్ట్ రా మెయిన్ ఈవెంట్లో డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ జే ఉసో వర్సెస్ రికోషెట్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది ఫెటల్ 4-way. సో ఇది ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఫర్ ద WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం. సో ఈ ఛాంపియన్షిప్ కోసం ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అయితే జరిగింది. ఇందులో భాగంగా మన డ్రూ మ్యాకెంటైర్ అయితే ఫస్ట్ వస్తారు. సో డ్రూ మ్యాకెంటైర్ చాలా కోపంలో కనిపిస్తారు. సో డ్రూ మ్యాకెంటైర్ మాట్లాడతారు. సో డ్రూ మ్యాకెంటైర్ ఏమంటారంటే సో నా టైటిల్ రీన్ కేవలం 5 నిమిషాలు ఉంది అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడినారు. సో మన సెత్ రాలిన్స్ గురించి డ్రూ మ్యాకెంటైర్ ఏమన్నారంటే సో నేను 5 నిమిషాల్లో ఛాంపియన్షిప్ని విన్ అయ్యి లాస్ అయినాను. సో అది చాలా కష్టంగా ఉంది. కాకపోతే మన సెత్ రాలిన్స్ కొన్ని రోజులుగా ఛాంపియన్గా ఉండి ఓడిపోయినారు. సో సెత్ రాలిన్స్ నీకు నిజంగా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను, నా రెస్పెక్ట్ని గెలుచుకున్నామని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తారు. ఆయన నెక్స్ట్ CM Punkకి వార్నింగ్ అయితే ఇచ్చేస్తారు. సో CM Punk నువ్వు చాలా ఎక్కువగా చేస్తున్నావు, సో నీకు దమ్ము లేదు, నువ్వు ఒక పిరికి వాడివి. సో నేను వెనకాలకు తిరిగినప్పుడు నువ్వు నా కాల్ని లాగేసినావు, నీకు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసే ధైర్యం లేదని CM Punk గురించి డ్రూ మ్యాకెంటైర్ మాట్లాడినారు. అండ్ నెక్స్ట్ జే ఉసో వస్తారు అండ్ దాని తర్వాత మ్యాచ్ అయితే జరుగుతుంది. జే ఉసో వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ రికోషెట్ అండ్ బ్రాన్సన్ రీడ్ మధ్య. సో ఈ మ్యాచ్ ఎండింగ్లో మనకి డ్రూ మ్యాకెంటైర్ విన్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ జే ఉసోకి డ్రూ మ్యాకెంటైర్ క్లెయిమర్ కొట్టే టైంలో CM Punk వచ్చి మళ్ళొకసారి ఆ కాల్ని పట్టుకుంటారు. సో డ్రూ మ్యాకెంటైర్ ఇంటరప్ట్ అయిపోతారు. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని జే ఉసో సూపర్ కిక్ కొట్టి ఫ్లాష్ కనెక్ట్ చేస్తారు అండ్ కవర్ చేస్తారు. ఈ మ్యాచ్లో విన్ అవుతారు జే ఉసో అండ్ CM Punk ఫైనల్లీ హ్యాపీ అయిపోతారు. సో ఇక్కడే ఈరోజు రా అయిపోయింది. సో ఈరోజు రా మీకు నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో ఫైనల్లీ జాన్సన్ మళ్ళొకసారి ఈరోజు రాలో సర్ప్రైజ్ రిటర్న్ చేసినారు అండ్ రా ఆఫర్లో కూడా CM Punk ఒక ప్రోమోని కట్ చేసినారు. అది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.